పరిశుద్ధ గ్రంథములో రాయబడిన దేవుని వాక్యానికి, ఆజ్ఞలకు విరోధముగా ఏ తప్పిదము పాపము చేసిన వారి మనస్సాక్షి అప్పుడే వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసి వారికి భయాన్ని, భీతిని కలిగించి నా జీవితం ఏమైపోతుందో, నా జీవితంలో నేను బయటపడితే నా బ్రతికేంటో, నా విలువేంటో, నా ఖ్యాతి ఏంటో, నేను తల ఎక్కుడు పెట్టుకోవాలో అనుకొని వారి జీవితంలో మొట్టమొదటిగా దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులేసినప్పుడు వారి హృదయములోనే సాతాను ప్రవేశించి వారిని గందరగోళానికి దారి తీస్తుందండి. ఇది బి కేర్ఫుల్, చాలా ఛాలెంజింగ్తో కూడిన మాట. అయితే వాడు నీ హృదయములోకి రాకుండా ఉండాలి అంటే, నీవు అపవిత్రుడుగా కాకుండా ఉండాలి అంటే, నువ్వు యేసుక్రీస్తు యొక్క మార్గాలను విడిచిపెట్టకుండా ఆయన మార్గములో రక్షించబడినది మొదలుకొని నిత్యము ఆయన గురించి నువ్వు ఎంత లోతుగా, ఎంత ఎక్కువగా తెలుసుకోవడం మొదలు పెడతావో అంత శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు.